జై భీమ్. ముందుగా ఎమ్మెగనూరు పట్టణంలో ప్రజా సంఘాలన్నీ, దళిత సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు, విద్యార్థి సంఘాలు, అడ్వకేట్లు, ప్రతి ఒక్కరు, త్యాపి కార్మికులు, ప్రతి ఒక్కరూ ఈ సంఘ ద్రోహుల్ని వేరివేయాలి. అలాగే ఈరోజు దళితుడైన కృపాసాగర్ని చనిపోయిన కారకులు ఎవరంటే దీని వెనుక నడిపిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దీని వెనుక అబ్బాయి తుక్కు కృపాసాగర్ దగ్గర ముఖ్యమైన వ్యక్తి మాల హుసేని, గడ్డం హుసేని అనే అబ్బాయే. అటు సైడ్ ఉండి ఈ ముగ్గురు అమ్మాయితో బ్లాక్మెయిల్ చేపిస్తూ 30 లక్షలు తీసుకొని వాళ్ళు అప్పుగా తీసుకున్నామన్నారు. ఆ పురుగు నోట్లు కూడా మనము పత్రికా విలేకరులతో వెలువడింది. అయినప్పటికైతే ఈ రోజుకైనా వాళ్ళని ఈ నడిపించిన ముగ్గురు వ్యక్తులు ఎవరంటే, ఒక టీచర్ దేవసాయము, కమ్యూనిస్టు పార్టీ కేవీపీఎస్ అడ్డం పెట్టుకొని ఈరోజు ప్రజల్ని మోసం చేస్తున్నాడు. అలాగే ఇంకా కొంతమంది ఉన్నారు. మన ఎంఆర్పిఎస్ అనుకుంటా ఆనంద్ చైతన్య, ఈయన కూడా బ్లాక్మెయిల్ చేస్తూ, గతంలో చాలామంది పోలీసులకు తెలుసు ఈయన బ్లాక్మెయిల్ కేసు కూడా. గతంలో అలాంటి వ్యక్తుల్ని మరి మూడో వ్యక్తి కోట్ల వర్గానికని చెప్పుకుంటుంటూ గంటకు ఒక పార్టీ, సంవత్సరానికి ఒక పార్టీ అన్నిటికీ మార్చి అటువంటి వ్యక్తి కూడా ఈరోజు కదిరికోట ఆదరణను కూడా వెంటనే కస్టడీలో తీసుకోవాలి. వీళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేస్తూ అరుణ అనే అమ్మాయిని ఫస్ట్ ముద్దాయిగా చేశారు, వాళ్ళ అమ్మని రెండో ముద్దాయిగా చేశారు. అయినా వీళ్ళు మూడో ముద్దాయి, నాలుగో ముద్దాయి, ఐదో ముద్దాయిలు కూడా ఈ ప్రోత్సహించిన వాళ్ళు, దీని వెనుక తెరవెనుక నడిపిన వాళ్ళు. ఈ ముగ్గురు కంటే ముఖ్యమైన మాల హుసేనే దీనికి కథ రాసినవాడు, సెకిరి పాత్ర. అటువంటి వాడిని ఎందుకు వదిలేశారు ఈ పోలీసులకు తెలీదా? ఈ పోలీసులు ఖచ్చితంగా కస్టడీలో తీసుకోవాలి. లేని ఏడల ప్రజా సంఘాలన్నీ కూడా మేమందరం ముక్కంటమై కలిసి వచ్చే దీన్ని దశల వారుగా చేస్తున్నాం. కాల్ డేట్, ముఖ్యంగా కాల్ డేట్ తీసుకొని వారి ఫోన్ తీసుకొని దీన్ని నడిపిన వాళ్ళవి ఈ గడ్డం హుసేన్ అనే వ్యక్తి చాలా కుట్రదారుడు. మీరు ఏమన్నా అనుకుంటే అది సెల్ తీసుకొని ఖచ్చితంగా కాల్ డేట్ తీస్తే అప్పుడు అంబేద్కర్ ఆలోచనలో ఉంటామని ఇలా అంబేద్కర్ అని చెప్పుకుంటా గంటకు ఒక పూటకు ఒకసారి అంబేద్కర్ని అమ్మేస్తున్నారు. ఇట్లా దళిత సంఘాల ద్రోహుల్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. లేని వేళల ప్రజా సంఘాలన్నీ కూడా, మానవ హక్కులు అన్నీ కూడా కలిసి, మానవ హక్కులు, పౌర హక్కులు అందరినీ కలిసి మేము డీజీపీతో కానీ, ఎస్పీతో కానీ, అవసరమైతే నారా లోకేష్ దగ్గర కూడా మేము పోయి విన్నపించుకుంటాము. ఖచ్చితంగా వీళ్ళని కస్టడీలో తీసుకునాలి, వీళ్ళని పరిశీలించాలి. నేను మాలమానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నా పేరు మాల నరసన్న. రేపు రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు అందరూ, ఒక దళితునికి న్యాయం జరిగేంత వరకు అందరూ రౌండ్ టేబుల్ సమావేశానికి ఖచ్చితంగా రావాలి. అట్లే అడ్వకేట్లు, బీసీ సంఘాలు, మానవ హక్కుల సంఘము, పౌర హక్కుల సంఘము ఖచ్చితంగా రావాలని పిలుపునిస్తున్నాను. నా పేరు మాలమానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల నరసన్న.